హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే మ్యాథ్స్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, నేను మీ కిషోర్. అలాగే మన ఛానల్లో నేను డిగ్రీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ 10th క్లాస్ రీసెంట్గా స్టార్ట్ అయ్యి వచ్చేసి మన నాగరాజ్ సార్ చెప్తున్నారు. అండ్ అలాగే చాలామంది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అడుగుతున్నారు, అని మేము జూమ్ యాప్ ద్వారా వింటున్నాం క్లాసెస్, కానీ మాకేం అర్థం కావట్లేదు, కొంచెం ఇంటర్ క్లాసెస్ కూడా చెప్పండి అని. సో వాళ్ళు అడగడంతో మేము ఇంటర్ కూడా చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. సో మ్యాథ్స్ 2A అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాథ్స్ 2A, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు క్లాస్ నుంచి. సో నెక్స్ట్ 2B అనేది స్టార్ట్ చేస్తాం ఇంకో ఫ్యూ డేస్లో. అండ్ ఫస్ట్ మ్యాథ్స్ 2A చూద్దాం. 2Aలో మనకి ఏవే చాప్టర్స్ ఉంటాయో స్క్రీన్ మీద ఆల్రెడీ డిస్ప్లే చేశాను నేను, చూడండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ యూనిట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది, అండ్ సెకండ్ యూనిట్ డి మోవియర్స్ థియరం ఉంటుంది. థర్డ్ యూనిట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. ఫోర్త్ యూనిట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, అండ్ ఫిఫ్త్ యూనిట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, అండ్ సిక్స్త్ యూనిట్ వచ్చేసి బైనోమియల్ థియరం ఉంటుంది. సెవెంత్ యూనిట్ పార్షియల్ ఫ్రాక్షన్స్, ఎయిత్ యూనిట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, యూనిట్ 9 ప్రాబబిలిటీ, యూనిట్ 10 ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. ఇవి ఫ్రెండ్స్ యూనిట్స్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోబోయే యూనిట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి వద్దాం, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పుకుందాం. యూనిట్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ వెయిటేజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వేస్తున్నాం. 2 + 2 + 4 = 8. అంటే వెరీ షార్ట్స్ టు షార్ట్ ఆన్సర్ 4 1 = 4, అంటే మొత్తం 8 మార్క్స్ అనమాట. 2 మార్క్స్ టు 4 మార్క్ 1, అంటే మొత్తం టోటల్ 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్స్లోకి వెళ్ళే ముందు కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ నెంబర్స్ గురించి ఒక ఇంట్రడక్షన్ వినేసి ఆ తర్వాత మనం సమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి చూడండి ఫ్రెండ్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఫస్ట్ అక్కడ మీకు ఆల్రెడీ పాయింట్స్ అనేవి డిస్ప్లే చేశాను, చూడండి. ఫస్ట్ పాయింట్, ఎనీ నెంబర్ ఆఫ్ ది ఫార్మ్ x + iy వేర్ x, y belongs to R and i² = -1 ఈజ్ కాల్డ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎనీ నెంబర్ ఆఫ్ ది ఫామ్, ఏ నెంబర్ ఏదవని అది ఏ ఫామ్లో ఉండాలంటే x + iy అనే లేదు, మీరు a + ib అని కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ x + iy ఇచ్చాడు. సో వేర్ x, y బిలాంగ్స్ టు R, అవి ఏమవ్వాలంటే x, y బిలాంగ్స్ టు R అంటే బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అవ్వాలంట. అండ్ i² = -1 అయితే దాన్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాము. సో సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్ x + iy, x ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అండ్ y ఈజ్ కాల్డ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇన్ కాంప్లెక్స్ నెంబర్ x + iy అనే కాంప్లెక్స్ నెంబర్లో x అనేది రియల్ పార్ట్ అవుతుంది, y అనేది ఇమేజినరీ పార్ట్ అవుతుంది అని చెప్పారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ సెట్ టు బి ప్యూర్లీ ఇమేజినరీ. కాంప్లెక్స్ నెంబర్ అనేది ప్యూర్లీ ఇమేజినరీ అయితే ఇఫ్ ఇట్స్ రియల్ పార్ట్ ఈజ్ 0, దాని యొక్క రియల్ పార్ట్ అనేది 0 అవుతుంది. అండ్ ఈజ్ సెట్ టు బి ప్యూర్లీ రియల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇమేజినరీ పార్ట్ ఈజ్ 0, అండ్ అది ఇమేజినరీ పార్ట్ కూడా 0 అవుతుంది అని చెప్పాడనమాట. ఫోర్త్ పాయింట్ చూడండి, 2 complex numbers are said to be equal if their real parts are equal and their imaginary parts are equal. ఇప్పుడు 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుంటే వాటిలో రియల్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉంటే దెన్ ఇమేజినరీ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అని చెప్పాడు. సో ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు a complex number is an order of pair of real numbers. So next point చూడండి, the set of complex numbers is denoted by C. set of complex numbers అంటే ఏంటి, పక్కన రాసాను చూడండి, a, b, వాటినే set of complex numbers అంటారు. in general the complex numbers are denoted by, జనరల్లో మన కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా డినోట్ చేస్తామంట, Z1, Z2, Z3 అలా ఎన్ని ఇస్తే అన్ని కాంప్లెక్స్ నెంబర్స్ని Z1, Z2 అలా డినోట్ చేస్తాం అనమాట జెడ్తో. ఇఫ్ Z = a, b, తీసుకుంటే
దాని యొక్క కాంప్లెక్స్ నెంబర్స్లోకి మార్చాలి అంటే, కాంప్లెక్స్ ఫామ్లోకి మార్చాలంటే ఏ ప్లస్ ఐబీ కింద మారుతుంది. దాని యొక్క రియల్ పార్ట్ వచ్చేసి z=a అవుతుంది. రియల్ పార్ట్ a అవుతుంది. మనం ఇందాకలో అక్కడ x ప్లస్ ఐవై చూసాం. బట్ అప్పుడు రియల్ పార్ట్ x అవుతుంది, ఇమేజినరీ పార్ట్ y అవుతుంది. బట్ ఇక్కడ x ప్లేస్లో a ఉంది కాబట్టి రియల్ పార్ట్ a అవుతుంది, ఇమేజినరీ పార్ట్ నుంచి b అవుతుంది. సో వేర్ ఇక్కడ చూడండి మళ్ళీ, వేర్ i² = -1, i² = -1 అయినా అవ్వాలి, లేకపోతే i √-1 అయినా అవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే లెట్ z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. బిఏ కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకోండి. z = a + ib అనేది కాంప్లెక్స్ నెంబర్. దానికి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, z⁻ ఇక్కడ ప్లస్ ఉంది కదా, మైనస్ పెట్టి రాసేయడమే. ఇదే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్. ఇది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే లెట్ z = a + ib. z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది, mod z = √a² + b² అవుతుంది అనమాట. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి z మనకి ఏమి ఇచ్చాడు, z = 3 + 4i ఇచ్చాడు, అంటే కాంప్లెక్స్ నెంబర్లో ఇచ్చాడు. దీన్ని మనం ఏమని చేయమన్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో మార్చమన్నాడు. అంటే mod z అయిపోతుంది ఫార్ములా ఏంటి, √a², ఇది a ఇది b కదా, √a² + b² కాబట్టి √3² + 4² అండ్ చూడండి √9 + 4 = 16 9 + 16 25, √25 mod z = 5. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దీనికి ఏమొచ్చింది, 5. అండ్ నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి. ఇక్కడ చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. cn అంటే కాంప్లెక్స్ నెంబర్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే లెట్ z = a + ib అనే కాంప్లెక్స్ నెంబర్ని ఎడిటివ్ ఇన్వర్స్లోకి మార్చాలంటే ఏమీ లేదు, ప్లస్ ఉన్న చోట మైనస్ అయిపోద్ది, మైనస్ ఉన్న చోట ప్లస్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, కాంప్లెక్స్ నెంబర్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్గా మార్చాలంటే ఇక్కడ ప్లస్ z ఉంది, -z + a = ఇక్కడ ప్లస్ a ఉంది, ఇక్కడ -a, ఇక్కడ ప్లస్ ఐబీ ఉంది, ఇక్కడ -ib. ఇది వచ్చేసి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనమాట. మనకి ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇఫ్ z = -2 + 3i అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు మనకి. సో దీన్ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్లో మార్చమన్నాడు. అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ -z ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +2, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -3i కింద మారిస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే లెట్ z = a + ib be a కాంప్లెక్స్ నెంబర్. cn అంటే కాంప్లెక్స్ నెంబర్ అయితే దెన్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటవుద్దంట, 1/z = a/a² + b² - ib/a² + b². ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి మీరు. మల్టిప్లికేటివ్ z అంటే కాంప్లెక్స్ నెంబర్ z = a + ib అనేది కాంప్లెక్స్ నెంబర్ అయితే దాని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1/z = a/a² + b² - ib/a² + b². ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద mi అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 + 4i. 3 + 4iకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. ఇప్పుడు దీన్ని మనం z = 3 + 4i అనుకుంటే అప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1/z = ఇక్కడ చూడండి, a అంటే ఏంటి 3, a² + b² అన్నాడు కాబట్టి a² అంటే 3² + b² అంటే 4² - ib అంటే 4i లేదా i4 ఇక్కడ a² అంటే మళ్ళీ 3² మళ్ళీ b² అంటే 4² రాసుకుంటాం. ఇక్కడ 3/3² అంటే 9 +4² అంటే 16, 9 + 16 25 అంటే 3/25 - 4i అలాగే రాసుకుంటాం. 3² అంటే 9 + 4² అంటే 16, 9 + 16 25 అంటే 3/25 - 4i/25. చూసారా ఫ్రెండ్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో మార్చమంటే మనకు కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో మార్చమంటే ఈ ఫార్ములా యూజ్ చేసి
ఇలా మార్చాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే లెట్ z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ బి ఏ కాంప్లెక్స్ నెంబర్. z ఈక్వల్స్ టు a ప్లస్ ఐబీ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుంటే దెన్ ద స్క్వేర్ రూట్ ఈజ్, దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే ఫార్ములా, ఈ ఫార్ములా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములా కూడా దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందంటే రూట్ z అవుతుంది. రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ a/2 ప్లస్ ఐ రూట్ ఓవర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ a/2 అవుతుందన్నమాట. సో ఈ ఫార్ములా కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు దాని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2 మార్క్స్లో ఉంటుంది, కానీ మనం 2 మార్క్స్ చెప్పుకోవట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం 4 మార్క్స్ చెప్పుకొని లాస్ట్లో 2 మార్క్స్ సమ్స్ చెప్పుకుంటాం. అంటే ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ వచ్చేసి మనకి 2 + 2 + 4 ఉంది కాబట్టి ముందు 4 మార్క్స్ అన్నీ చెప్పేసుకొని లాస్ట్లో 2 మార్క్స్ చెప్పుకుంటాం. ఇప్పుడు నార్మల్గా 2 మార్క్స్లో కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్ములా మీద కొంచెం అర్థం కావాలి కాబట్టి ఒక 2 మార్క్స్ ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం 2 మార్క్స్వి. నెక్స్ట్ నుంచి 4 మార్క్స్ చెప్పుకుందాం. మళ్ళీ ఫైనల్గా మనం 2 మార్క్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ చూడండి ఎగ్జాంపుల్ 1, ఇది 2 మార్క్స్. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. 7 + 24i అనే కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడు. అంటే z ఈక్వల్స్ టు 7 + 24i అని తీసుకుంటే ఫార్ములా వచ్చేసి ఏంటి, రూట్ z ప్లస్ ఆర్ మైనస్ ఇదంతా ఉంది కదా. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎలాగంటే రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ రూట్ ఏ స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 7 కదా. సో 7² ప్లస్ బీ స్క్వేర్ అంటే ఎంత 24² ప్లస్ ఏ అంటే 7/2 ప్లస్ ఐ రూట్ ఓవర్ ఇక్కడ కూడా సేమ్ ఏ స్క్వేర్ అంటే ఎంత, ఇక్కడ 7² ప్లస్ బీ స్క్వేర్ అంటే 24² మైనస్ ఏ అంటే -7. సో నెక్స్ట్ అలా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ స్టెప్, రూట్ ఓవర్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఇక్కడ చూడండి 7² అంటే ఎంత, రూట్ 49 కదా, 49. 24² అంటే 576 ప్లస్ 7/2 ప్లస్ ఐ రూట్ ఓవర్ ఇక్కడ కూడా సేమ్ 7² అంటే 49 ప్లస్ 24² అంటే 576 -7 అలాగే రాసుకుంటాం /2. నెక్స్ట్ చూడండి రూట్ z ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఇక్కడ 49 ప్లస్ 576 కలిపితే రూట్ 625 ప్లస్ 7/2 ప్లస్ ఐ రూట్ ఓవర్ రూట్ 49 ప్లస్ 576 కలిపితే 625 -7/2. ఇక్కడ కింద చూడండి రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ రూట్ ఓవర్ రూట్ 625 ఉంది. రూట్ 625 అంటే ఎలా రాసుకోవచ్చు, 25 × 25 625 కదా, 25² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, 25 ఉంటుంది. 25 ప్లస్ 7 ప్లస్ ఇక్కడ కూడా అంతే చూడండి 625 కాబట్టి 25² కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 25 మిగులుతుంది. రూట్ ఓవర్ 25 -7/2. అండ్ ఇక్కడ కింద చూడండి రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 25 ప్లస్ 7 అంతా 25 ప్లస్ 7 32, 32/2 అంటే 16, రూట్ 16 ప్లస్ ఐ రూట్ ఓవర్ ఇక్కడ చూడండి 25 - 7 అంటే ఎంత 18, 18/2 అంటే 9, రూట్ 9. అండ్ ఇక్కడ చూడండి రూట్ z ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ చూడండి 16 అంటే రూట్ 16 అంటే 4² కదా, 4² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇంకా 4 మిగులుతుంది. ప్లస్ ఐ రూట్ 9 అంటే 3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3i అనమాట. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ అవుతుంది. అండ్ ఇంకొక 2 మార్క్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు అలాగే స్క్రీన్ మీద సేమ్ ఇదే ముందు సమ్ చేసిన మోడల్లో ఒక క్వశ్చన్ ఇస్తాను. మీకు స్క్వేర్ రూట్ మీద ఎలా చేయాలో ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. స్క్రీన్ మీద కనబడుతుంది అది. సో సేమ్ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ -5 + 12i అంటే దానికి స్క్వేర్ రూట్ కనుక్కోమన్నారు. ఇప్పుడు -5 + 12i అని ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకొని ముందు మనం ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అదే విధంగా సాల్వ్ చేస్తే మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్, రాకపోతే కామెంట్ సెక్షన్లో డౌట్ అడగండి.
అండ్ నెక్స్ట్ మనం ఇంకొక 2 మార్క్స్ ఇంకా 2 చూసి నెక్స్ట్ నుంచి 4 మార్క్స్కి వెళ్ళిపోతాం. అండ్ 2 మార్క్స్ ఇంకా ఎగ్జాంపుల్ 3 ఒకటి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 3 2 మార్క్స్ ఇది కూడా. ఇంకొక 2 మార్క్స్ చెప్పుకొని నెక్స్ట్ నుంచి మనం అన్ని 4 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4i × 2 - 3i అన్నాడు. కాంప్లెక్స్ కాంజుగేట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటన్నాను అంటే కాంప్లెక్స్ a + ib అనేది కాంప్లెక్స్ నెంబర్ అన్నాను. ఇప్పుడు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏం చెప్పాను, z బార్ = a, ఇక్కడ ప్లస్ ఉన్న చోట మైనస్ పెట్టి ఐబి రాయడమే. ఇది కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ విధంగా రావాలి, z బార్ = a - ib కింద రావాలి. సో ఇక్కడ చూడండి, z ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం, 3 + 4i × 2 - 3i రాసుకుందాం. z మల్టిప్లై చేయండి, 3 × 2 = 6, 3 × 3 = 9 అని మైనస్ ఉంది కాబట్టి -9i ప్లస్ ఇక్కడ ఇప్పుడు ప్లస్ 4i ఉంది, 4i × 2 అంటే +8i, 4i × -3i అంటే -12i². సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి స్క్వేర్. z = 6 - i + 12 ఎలాగొచ్చిందంటే ఇప్పుడు చూడండి, 6 - i అంటే 9i - 8i అంటే -i కాబట్టి +12. ఇక్కడ చూడండి +12 ఎలాగొచ్చిందంటే i² అంటే ముందు ఏం చెప్పుకున్నాం మనం, i² = -1 అని చెప్పుకున్నాం. i² = -1 అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మైనస్ ఉంది, -1, 12 × -1 అంటే -12, -12 × మైనస్ అంటే +12 కాబట్టి సో +12 వచ్చింది. z = 18 - i. ఇప్పుడు మనకి ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్లోకి వచ్చింది. సో దీనికి కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఇది z బార్ = ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ రాసుకొని అంటే 18 + i అనమాట. ఇది ఒక 2 మార్క్స్ అనమాట. కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అడిగితే మీరు ఈ విధంగా ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక 2 మార్క్స్ చూసి మనం నెక్స్ట్ 4 మార్క్స్ అనే దాంట్లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ 4 మార్క్స్ టాపిక్లో నెక్స్ట్ ఒక 2 మార్క్స్ చూడండి లాస్ట్గా. ఇంకా మిగతా 2 మార్క్స్ అన్నీ లాస్ట్లోనే చెప్తాను ఫ్రెండ్స్. ఇంక మధ్యలో 2 మార్క్స్ అనేవి రావు మీకు, అన్నీ 4 మార్క్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చూడండి 2 మార్క్స్. ఇఫ్ a + ib హోల్ స్క్వేర్ = x + iy అంటే a + ib హోల్ స్క్వేర్ = x + iy అయితే దెన్ ఫైండ్ x² + y². x² + y² కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు మనం xy వాల్యూ కనుక్కోవాలి. xy వాల్యూ కనుక్కుంటే అప్పుడు x² + y² చేయగలం. సో ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం, a + ib హోల్ స్క్వేర్ = x + iy. ఇప్పుడు చూడండి a + b హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ ఇది b అనుకుంటే a² + b² కదా, ఇక్కడ i² b² ప్లస్ 2ab కాబట్టి i అలాగే రాసుకొని 2ab = x + iy. ఇక్కడ చూడండి కింద a² ఇక్కడ i² అంటే ఏం చెప్పుకున్నాం, i² అంటే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మీరు, ఇంకా నెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. i² = -1. సో i² అనేది -1 అయితే -1 × b² అంటే -b². సో a² - b² ప్లస్ i2ab = x + iy. x ఇప్పుడు చూడండి ఈ x ఏం రాసుకోవచ్చు మనం, ఇది రాసుకోవచ్చు కదా, a² - b² రాసుకోవచ్చు. ఇక్కడ ఈ y ఇది రాసుకోవచ్చు కదా, iy అంటే i తర్వాత y ఇదే అవుద్ది కదా. సో 2ab y = 2ab, x = a² - b², y = 2ab. అండ్ దేర్ఫోర్ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, పైన ఫైండ్ x² + y² ఫైండ్ చేయమన్నాడు. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం x² కండిషన్ని ఫైండ్ చేద్దాం. x² + y² ఇచ్చింది a² అన్నాడు కాబట్టి a² - b² హోల్ స్క్వేర్ రాసుకొని ప్లస్ y² అన్నాడు కాబట్టి 2ab హోల్ స్క్వేర్. ఇప్పుడు కిందకు వస్తే కొంచెం ఇక్కడ a²కి ఇక్కడ స్క్వేర్ చేస్తే a⁴ అవుతుంది, ప్లస్ b²కి స్క్వేర్ చేస్తే -b² స్క్వేర్ చేస్తే ప్లస్ b⁴ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ చూడండి 2ab హోల్ స్క్వేర్ అన్నాడు అంటే ఇక్కడ వచ్చేసి మనకి 4 అవుతుంది, సారీ 2 × 2 = 4 కాబట్టి 4a² b² అవుతుంది.
సో 4a²b² అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఏ ఫామ్లో ఉంది, a² ప్లస్ అంటే a⁴ ప్లస్ అంటే ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే a² ప్లస్ b² ఫామ్లో రాయొచ్చు. అంటే చూడండి ఎలాగ చెప్తాను. ఇప్పుడు a² ప్లస్ b² హోల్ స్క్వేర్లో రాస్తే దీనికి ఇప్పుడు ఏమవుతుంది, a⁴ ప్లస్ b⁴ ప్లస్ 4a²b² అవుతుంది. అంటే పైన ఈ టర్మ్ వచ్చింది కదా, సో దీన్నే నేను ఫార్ములాలో మార్చుకున్నా a² ప్లస్ b² హోల్ స్క్వేర్లోకి. సో ఇది వచ్చేసి మనకి ఆన్సర్ అనమాట. x² ప్లస్ y² అంటే a² ప్లస్ b² హోల్ స్క్వేర్ అనమాట. అండ్ 2 మార్క్స్ ఇక్కడతో అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ నుంచి చూడబోయేది అన్నీ 4 మార్క్సే ఉంటాయి. ఇంకా 4 మార్క్స్ అన్నీ మనకున్న లిస్ట్ మొత్తంలో 4 మార్క్స్ అన్నీ ఇంకా చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మనం 4 మార్క్స్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.